నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. ఈ టైంలో పోలీసులకు చెప్పడం అవసరమా? వాడికి ఏమైందో తెలుసుకుని ఇక్కడి నుంచి పంపిస్తే మంచిది కదా. మనం ఇంట్లో ఉండనిచ్చినా ఇక్కడ ఉండలేడమ్మా. ఎందుకు లక్ష్మి? ఇంట్లో ఉండడానికి ఏమైంది? ఏమో, మీరే వచ్చి చూడండి. అక్క, కదిలో లేడేంటి? ఎటెళ్ళుంటాడు? స్పృహలో లేడు కదా అక్క, ఎలా తప్పించుకున్నాడు? నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని లేపలేం కదా. పర్మనెంట్గా ఇక్కడే ఉండాలని డిసైడ్ అయి నటిస్తున్న అన్నయ్యకి ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాం. దీనికి హాస్పిటల్లో మందులు వాడితే సరిపోదు, పోలీస్ ఇచ్చే ట్రీట్మెంటే ముఖ్యం. అయినా ఇక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అయ్యాడు? ప్రొఫెషనల్ దొంగతను, ఎస్కేప్ అవడం పెద్ద మ్యాటరా? చూడండి, బాత్రూంలో నుంచి విండోలో నుంచి దూకి పారిపోయాడు. అది సరే, స్పృహలో ఉన్నాడని నీకెలా తెలుసు? మనం అతనికి ఏమైందో అని టెన్షన్ పడుతుంటే అతనేమో నటిస్తున్నాడు. మనం బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు అతని చేతి వేళ్లు కదులుతూ ఉన్నాయి. దాన్ని నేను నోటీస్ చేశాను. పరిస్థితిని అర్థం చేసుకొని పోలీసులకి ఫోన్ చేసినట్టుగా మాట్లాడాను. ఒక్కొక్కసారి దేవుడు ఎందుకు ఇలా చేశాడా అని బాధ కలుగుతుంది. అతను బాగుంటే ఈ ఇల్లు బాగుండేది. నాన్న ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ అన్నయ్య మాత్రం తప్పు చేస్తున్నాడు. ఇంత మంచి ఇంట్లో పుట్టి చుట్టుపక్కల అంత మంచి వాళ్లే ఉన్నా అతను మాత్రం దొంగలా ఎలా మారాడో ఇప్పటికీ అర్థం కావడం లేదు. పోనీలే అక్క, బాధపడకు. వాడు మన నుండి దూరంగా ఉండడమే మంచిది. మన మీద కానీ అమ్మా నాన్నల మీద కానీ కొంచెమైనా ప్రేమ ఉండాలి కదా. ఇప్పటికీ ఇంట్లో ఏం దొరుకుతుందోనని ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇలాంటి అన్నయ్య ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. అయినా అలాంటి అన్నయ్య గురించి నువ్వు బాధపడకు. ఒళ్ళంతా గాయాలయ్యాయి, రక్తంతో బట్టలు మొత్తం తడిసిపోయాయి. దాని గురించి అడగకుండా బయటికి పంపించేశాము. ఇంత జరిగినా ఇంకా బుద్ధి మారలేదంటే ఏం చేయాలి? ఏం చేయలేము. మన తలరాతలో ఇలాంటి వాణ్ణి భరించాలని రాసుంది. ఇలాంటి కొడుక్కి జన్మనిచ్చాను అంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా ఊరుకోమ్మా, ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. ప్రపంచంలో పిల్లలు ద్వేషించొచ్చు కానీ ద్వేషించే తల్లి ఉండదు. వాడి కోసం ఏమేం చేశావో అన్నీ చూసాము. ఇంకా తన గురించి ఆలోచించి నువ్వు బాధపడొద్దు. ఇలాంటి పరిస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదు. ఇవన్నీ తలుచుకొని బాధపడితే అర్థం ఉండదు. ఇప్పుడు జరిగిందంతా మర్చిపోండి. ఇక్కడితో వదిలేండమ్మా. ఏం వదిలేస్తారు?
ఇదేంటి మామయ్య, మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. అమ్మమ్మకి పిజ్జా చేయడం రాదనుకుంటే ఏదేదో చేస్తుంది. అమ్మ గురించి మీకు తెలిసిందే కదా, తను ఏదైనా చేయాలని డిసైడ్ అయిందంటే అది ఎంత కష్టమైనా చేసే తీరుతుంది. మన పార్టీ విషయం గోవిందో గోవింద. కిచెన్ లో నుండి వస్తున్న ఆ పొగలు చూస్తుంటే ఏదో జరుగుతున్నట్టే ఉంది. అమ్మకి పిజ్జా ఇటాలియన్ ఫుడ్ అని చెప్పారు కదా, తర్వాత దానికి తాలింపు వేసి రుచి కోసం కొంచెం కారం వేసి ఎలా ఉందని అడిగినా అడుగుతుంది. పిన్ని, ఎందుకైనా మంచిది అమ్మమ్మ ఏం చేస్తుందో ఒకసారి చూద్దామా? ఎందుకైనా మంచిది, గుండె రాయి చేసుకోండి. పదండి. ఏంటి లక్ష్మి, ఏదో ఉదయాలంటున్నావు, దేని గురించి? అరే, నేను వచ్చినప్పటి నుంచి అందరూ సైలెంట్ అయిపోయారు. అసలు ఏం జరిగింది? అది ఈరోజు మా ఇంట్లో అయ్యో, ఏం లేదు అల్లుడు గారు. ఈ రోజు లక్ష్మిని అర్జెంటుగా ఇంటికి రమ్మని పిలిచాం. పాపం మీరంతా అమ్మ స్కూల్ ఫంక్షన్లో ఉన్నారని తెలిసింది. ఈ వయసు మీద పడే కొద్దీ సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఒంట్లో బాగోలేదని లక్ష్మిని రమ్మన్నాను, అంతే. ఏంటత్తయ్య ఇది? ఈ మధ్య మీ ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు. నాకు తెలిసి మీరు స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు. అసలే మీకు వయసు పైబడుతోంది. ఈ టైంలో ఇంటి పనులు మొత్తం మీరే చేస్తే ఎలాగా? మీ ఆరోగ్యాన్ని కొంచెం పట్టించుకోవాలి కదా. సరే లక్ష్మి, ఓ పని చేద్దాం. ఎవరైనా బాగా పని చేయగలిగే ఒక పని మనిషిని చూద్దాం. ఎందుకంటే ఈ వయసులో అత్తయ్య ఇంటి పనులన్నీ చేయడం కరెక్ట్ కాదు. అఖిల ఎలాగో జాబ్లో బిజీగా ఉంటుంది, నిఖిల ఏమో చదువుకుంటుంది. అత్తయ్య ఒక్కరే అయిపోతారు. ఇంటి పనులన్నీ ఆవిడ ఒక్కరే చేయాలంటే ఈ వయసులో ఆవిడకి అయ్యే పనులు కాదు. అందుకనే అన్ని పనులు సక్రమంగా చేసే ఒక పని మనిషిని పెడదాం. సరే సరే, ఇవన్నీ తర్వాత. ముందు అత్తయ్యని మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆవిడకి ఫుల్ బాడీ చెకప్ చేయిద్దాం. అది చేయిస్తే అసలు సమస్య ఏంటో బయటపడుతుంది, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మీరు రండి అత్తయ్య, మనం బయలుదేరదాం. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో తెలియదు బాబు. ఈ జన్మలో అల్లుడే కొడుకులా చూసుకుంటున్నాడు. మేం మా లక్ష్మిని మీ చేతుల్లో పెట్టిన దగ్గర నుంచి ఒక్క క్షణం కూడా మమ్మల్ని పరాయి వాళ్ళలా చూడలేదు. పైగా ఈ ఇంటి బిడ్డగా మా యోగక్షేమాలు అడుగుతూనే ఉంటారు. అత్తయ్య, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. నేనెవరిని? మీ అమ్మాయి భర్తని, మీ ఇంటికి అల్లుణ్ణి. మరి మీ యోగక్షేమాలు చూసుకోవడం నా బాధ్యత కదా. సర్లేండి, ముందు మీరు తయారయ్యండి, మనం హాస్పిటల్కి బయలుదేరదాం. లక్ష్మి, ఆవిడ కదలట్లేదు. కనీసం నువ్వైనా ఆవిడ లోపల తీసుకెళ్ళి రెడీ అవ్వమని చెప్పు. అయ్యో వద్దల్లుడు గారు, మిమ్మల్ని చూశాను కదా, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళే అంత పెద్ద జ్వరం ఏం కాదు. లక్ష్మి వచ్చేసరికి కాస్త నీరసం తగ్గింది. అలా కాదత్తయ్య, హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్లో చూపించుకోవాలి. నా మాట విని త్వరగా రండి, వెళ్దాం. పర్వాలేదని చెప్తున్నారు కదండి, ఎందుకు వెళ్ళడం? నిన్న అఖిల హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. డాక్టర్ గారు పర్లేదని చెప్పారు. భయపడాల్సిన పనేం లేదు. మా అమ్మకి అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. కాస్త స్ట్రెస్ తీసుకోవడం తగ్గితే అంతా సెట్ అయిపోతుంది. లేదు లక్ష్మి, నాకెందుకో ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుంది. అయ్యో అలాంటిదేం వద్దల్లుడు గారు, నేను బాగానే ఉన్నాను. మీరు డైరెక్ట్గా స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఒక అరగంటలో వంట చేసేస్తాను.
భోంచేసి బయలుదేరొచ్చు. లేదు, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఆ దేవా నా లైఫ్లోకి రాకపోతే నా లైఫ్ ఎంత బాగుండేది. ఆ ఒక్కడి వల్ల నా జీవితం నరకమైపోయింది. నా కూతురుతో డాన్స్ చేయాలనుకుంటే దానికి కూడా అడ్డుపడ్డాడు. ఈరోజు నాన్న లేకపోతే ఏం జరిగేదో ఏంటో. కలియుగంలో చేసిన తప్పుకి ఇక్కడే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అంటారు. అప్పుడు అమ్మ నాన్నని బాధ పెట్టి కనీసం పరువు గురించి కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయి తప్పు చేశాను. ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. ఈ విషయం ఇక్కడితో వదిలేరు. ఎందుకంటే నాన్నకి హరికి దేవా గురించి తెలిసిపోయింది. అతనొక దొంగ అని తెలిసిపోయింది. అందుకే హరి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. వాడు దొంగ, జైల్లో ఉండాల్సిన వాడు మా ఇంటికే దొంగతనానికి ఎందుకొచ్చాడని ఎంక్వైరీ చేస్తే అంతే సంగతులు. ఇదంతా ఎలా మేనేజ్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. జరిగిందంతా హరితో చెప్పడమే మంచిదనిపిస్తుంది. కనీసం హరి అయినా నా వైపు ఉంటాడు. నా గురించి నేను చెప్పకుండా వేరే వాళ్ల వల్ల తెలుసుకుంటే నాన్న హరి ఇంకా బాధపడతారు. కానీ అంతా ఇప్పుడే చెప్పేస్తే మంచి జరగడం కంటే ప్రమాదం జరగడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. భగవంతుడా, బుర్ర బద్దలైపోతుంది. ఏం చేయాలి? అమ్మా, నీ తలనొప్పి తగ్గడానికి పరిష్కారం ఈ దోస పిజ్జా. ఇది తినగానే నీ తలనొప్పి పటాపంచలవుతుంది. తీసుకో. అమ్మో, నాకు అక్కర్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళు ప్లీజ్. అయ్యో తినమ్మా. డాన్స్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేసి గెలిపించినందుకు ఇది ట్రీట్ అమ్మా. వద్దనకూడదు, ఇది నువ్వు తినాల్సిందే. వద్దని చెప్తున్నాను కదామో. ఇక్కడి నుంచి వెళ్ళు. ఇది టేస్ట్ చేసే వరకు నేను వెళ్ళను. కావాలంటే నేనే తినిపిస్తాను. తిను. అమ్మో, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? అమ్మా, దేవా విషయం చెప్పాలనుకుంటే ఆపవెందుకు? నన్నిక్కడి నుంచి ఇంటికి పంపించి తప్పు చేయకు. తప్పు కాదు, ఒప్పు కాదు. ఇప్పుడు నేను చేస్తుందే కరెక్ట్. అనవసరంగా విషయం పెద్ద చేయకు. నువ్విక్కడే ఉంటానంటే అల్లుడు గారు ఎందుకు అని అడుగుతారు. అప్పుడేం చెప్తావు? నువ్వు అల్లుడు గారితో పాటు ఇంటికెళ్ళు. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇక్కడ జరిగిందంతా ఆయనకి చెప్తే ఆయన కూడా ఏం చేయాలో ఆలోచిస్తారు కదా. లేదు, అల్లుడు గారికి ఈ విషయం తెలియకూడదు. అదే అమ్మా, ఎందుకు తెలియకూడదు? ఇప్పటికీ ఈ విషయాన్ని చాలా రోజులు దాచాము. కనీసం ఇప్పుడైనా చెప్దామమ్మా. అర్థం చేసుకో లక్ష్మి, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పటికే అత్తారింటికి దూరంగా బతుకుతున్నారు. ఇప్పుడు ఈ విషయం చెప్పి మీ ఆయనకి దూరం అవ్వాలనుకుంటున్నావా? లేదమ్మా, ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను వదిలి నేను వెళ్ళలేను. దేవ గురించి నీకు తెలుసు కదా. ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు. నేను ఇక్కడే ఉన్నానని తెలిస్తే ఇంకొకసారి ఇటువైపు రాడు. అన్నీ తెలిసి కూడా నన్ను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళమంటున్నావమ్మా? ఎందుకు ఇలా బెట్టి చేస్తున్నావు లక్ష్మి? నేను చెప్పింది అర్థం చేసుకో. ఆ దేవ మళ్ళీ వస్తే ఏం చేయాలో నాకు తెలుసు. ప్లీజ్ అమ్మా, నువ్వు అల్లుడు గారితో పాటు వెళ్ళు. ప్లీజ్ అమ్మా, నేను అదే చెప్తున్నాను. నా మాట విను. ఇలాంటి వాళ్ళని ఇంటి దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు. వస్తే కుటుంబంలో ప్రశాంతత లేకుండా చేస్తాడు.
ఇప్పటికే అతని వల్ల జరిగింది చాలమ్మా, ఇంకా భరించలేము. అందుకే ఈ రోజు నేను మా ఆయనకి నిజం చెప్పేస్తాను. ఎందుకు లక్ష్మి నా మాట వినట్లేదు? దయచేసి నేను చెప్పింది అర్థం చేసుకోమ్మా. అర్థం చేసుకోవాల్సింది నువ్వమ్మా. ఈ విషయం మా ఆయనతో చెప్తే ఇంకా టెన్షనే ఉండదు, మనం హ్యాపీగా ఉండొచ్చు. లక్ష్మి, కాసేపు నా మాట వింటావా? మనం ఇదంతా చెప్తే అల్లుడు గారు బాధపడతారు. ఇన్ని రోజులు నిజం దాచినందుకు అల్లుడు గారి ముందు నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది. ఆ దేవా గురించి చెప్పకపోవడమే మంచిదమ్మా. అలా అని ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తామమ్మా? నిజం నిప్పు లాంటిది, అది దహిస్తూనే ఏదో ఒకరోజు బయటపడిపోతుంది. అప్పుడు తలదించుకున్నా క్షమించే పరిస్థితి ఉండదు. అందుకే ఇప్పటికైనా నిజం చెప్పేద్దామమ్మా. అయ్యో, నాకే నిజం తెలియాలి లక్ష్మి. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా? స్కూల్లో ఏమో అత్తయ్య మీద సాంబార్ పోసావు, ఇప్పుడు నేను తీసుకొచ్చిన దోశని పడేశావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వొక సెల్ఫిష్. నువ్వు బాగుంటే చాలని కోరుకుంటున్నావు. ఐ హేట్ యు. ప్లీజ్ అమ్ము, అలా మాట్లాడుకో. అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. అమ్మ బ్రతుకుతుందే నీకోసం. ప్లీజ్. సారీ. ప్లీజ్ అమ్మా, నువ్వు నాకు సారీ చెప్పకు. నేను చాలా సార్లు చూశాను, నువ్వెప్పుడు ఇలాగే చేస్తుంటావు. వేరే వాళ్ళు హర్ట్ అవుతారని ఆలోచించవు, నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. నాకు నీలాంటి అమ్మ వద్దు. అమ్ము, సారీ అమ్ము. ఇంకెప్పుడు ఇలా జరగదు. సారీ అమ్ము. ఇదంతా ఫేక్ సారీ. నాకు ఇదేం అక్కర్లేదు. నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టే నాన్న నిన్ను వదిలేసి వెళ్ళాడనిపిస్తుంది. సారీ అమ్ము, నా మాట విను. చెప్పండి, నాకు తెలియాల్సిన నిజమేంటి? అసలు ఏం మాట్లాడుకుంటున్నారు? అయ్యో, అలాంటిదేం లేదు అల్లుడు గారు. ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాం. మా గురించి తెలుసు కదా, ఈ గొడవ మామూలే. లేదత్తయ్య గారు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తుంది. మీరిద్దరూ టెన్షన్గా ఉన్నారేంటి? అలాంటిదేం లేదు అల్లుడు గారు. మేమేదో అమ్మా, లేదండి, నేను మీతో ఒక విషయం చెప్పాలి. లక్ష్మి, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ముందు భోంచేద్దాం పదండి. అమ్మా, ఈరోజు ఆయనకి నిజం తెలియాలి. నన్ను ఆపొద్దు. ఏమండి, ఈ నిజం ఎప్పుడూ మీకు చెప్పాల్సిందండి, కానీ అది ఎలా చెప్పాలో తెలియక మీకు చెప్పలేదు. దయచేసి నన్ను క్షమించండి. చచ్చా, ఏంటి లక్ష్మి, నువ్వు నన్ను క్షమించమని అడగడం ఏంటి? అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను. ఈరోజు అన్ని నిజాలు చెప్పేస్తాను. ఎన్ని రోజులు ఆ నిజం ఎందుకు చెప్పలేదు అంటే నా దగ్గర సమాధానం లేదండి. కానీ ఇప్పుడు కూడా ఇంకా చెప్పకుండా ఉండలేను. కానీ మీరు దీన్ని ఎలా తీసుకుంటారో నాకు అర్థం కావడం లేదు. అల్లుడు గారు, మీరు ఎలాంటి పరిస్థితి వచ్చినా నా కూతురు చేయి వదలకండి. ఇందులో తన తప్పేం లేదు. అమ్మా, నువ్వు కాసేపు ఆగు. ఏం లేదండి, మా ఫ్యామిలీలో లక్ష్మి, 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 ఏమైంది లక్ష్మి? ప్లీజ్
అమ్ము ఆగమ్ము, ఇంకెప్పుడు ఇలా జరగదు. అమ్మో 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 ఏమైందమ్మా? ఏమైంది? ఏడోకు 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 మా అమ్మ కదూ. ప్లీజ్ అమ్ము, ఇంకెప్పుడు ఇలా జరగదు. నా చిట్టి తల్లి కదా, అమ్మ దగ్గరికి రా. నేను బ్యాడ్ మమ్మీని కాదు, నేను నీకోసమే బతుకుతున్నాను. ఇంకెప్పుడు ఇలా జరగదు. ప్లీజ్ నా దగ్గరికి రా అమ్ము. ఏమైంది నాన్న? ఏడోకు. త్రిపుర ఏమైంది? పాప ఎందుకు ఏడుస్తుంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? అమ్మమ్మ, నేను అమ్మ దగ్గరికి వెళ్ళను. అయ్యో అమ్మ మంచిది కాదు. ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉంటుంది. నేనంటే ప్రేమ లేదు. అలా అనొద్దు. ప్రేమగా దోశ తింటుంది అని తీసుకుని వెళ్తే విసిరి కొట్టేసింది.